మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఒక ప్రేమను బట్టి మనందరం తిరిగి ఈ రీతిగా కలిసి ఉన్నాం. అందుని బట్టి మన దేవునికి మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మనం కొద్ది 2 వారాలుగా మన దేవుని గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు ఒక్కడే అనే అంశం గురించి మనం ఆలోచిస్తున్నాం. వాస్తవానికి గత వారంలో మనం మొత్తం క్లోజ్ చేసి అనుకున్నాం, కానీ సమయభావం లేకపోవడం వల్ల మనం ఈ వారం కూడా మనం కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఈ వారం మన ఈ రోజుతో పూర్తిగా మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరూ కూడా వాక్యం ఎవరైతే వింటున్నారో మీకు ఒక అవగాహన రావాలి. దేవుడు ఒక్కడే అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్న వాక్యంతో ముగిసిపోతే మీకు ఒక అవగాహన అంటూ రావాలి. మీకు ఇంకా అవగాహన రాలేకపోతే నేను చెప్పినా ఇంకా వ్యర్థం అయిపోతుంది వాక్యం. కాబట్టి చెప్తున్న వాక్యం మనం ఎంత శ్రద్ధగా గ్రహిస్తే, ఎంత శ్రద్ధగా ఆలకిస్తే, ఎంత శ్రద్ధగా మన హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనకి జ్ఞానం వెలుగుతుందని. మన మనోన్నత వెలిగింపడాలంటే ఏం చేయమంటారా? వాక్యం మనం ఆసక్తితో ఆలకించి మన హృదయంలో దాచుకొని మన పరిశీలిస్తే, మన వివేచన ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకి దేవుని వాక్యం మనకి అర్థమవుద్ది. అయితే మనం గత కొద్ది 2 వారాలుగా ఏం నేర్చుకున్నామంటే మీకు సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. మరొకసారి ఏంటంటే, మొదట ఏం ఆలోచించమంటే, దేవుడు అవ్వాలంటే దేవత్వం కలిగి ఉండాలి ఎవరైనా సరే అనే విషయం మనం నేర్చుకున్నాం. దేవత్వం కలిగిన వ్యక్తులు మనం ఏమని దేవుడు అని అంటాం. అయితే గ్రంథం బట్టి ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథం బట్టి ఆలోచిస్తే 3 వ్యక్తులు సంపూర్ణంగా దేవత్వం కలిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. ఎవరి వ్యక్తులు? తండ్రి అనే దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఈ 3 కూడా వాళ్ళలో సంపూర్ణంగా దేవత ఉందని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే 3 కూడా వేరే వేరేని గ్రంథం స్పష్టంగా వేరే చెప్పింది కాబట్టి మనం అవన్నీ కూడా ఆలోచించాం గత వారం, ఆ ముందు వారం. అంతేకాకుండా ఈ 3లో ఎవరు మనకి దేవుడుగా ఉంటారని మటుకు ఆ విషయం కూడా గ్రంథం చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు 3 కూడా ఉన్నారని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. 3 కూడా దేవత సంపూర్ణ ఉందని గ్రంథం చెప్తుంది. అయితే ఎవరు ఏమవుతారు మనకి ఆ విషయం కూడా గ్రంథం చెప్పడం జరిగింది. కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలి. గ్రంథం ఏ చెప్తే మనం అదే ఫాలో అవ్వాలండి. ఎందుకంటే గ్రంథం సత్యమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి మనం సత్యమైన రీతిలో ఆలోచిస్తున్నాం, సత్యమైనది ఆలోచిస్తున్నాం, సత్య ప్రకారం అనుసరించే ప్రయత్నం మనం అందరం చేద్దాం. మొదటగా ఇప్పుడు మనం ఒకసారి ప్రారంభ మూలం ఆలోచిద్దామండి. ఒకసారి మనం అందరం వెనక్కి వెళ్తూ ఉంటే మొదటగా ఏం ప్రారంభం అవుద్ది? ఉదాహరణకి ఈ రోజు నుంచి అలా వెనక్కి తిప్పుతుంటే, భూమిని వెనక్కి తిప్పుతుంటే ఏమవుద్దండి? మొదట ఎవరు వచ్చారు? అలాగా ఆదాం వచ్చారు. తర్వాత సృష్టి ఆరంభం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం సృష్టి ఆరంభం ముందు ఏమైందో కొన్ని విషయాలు పరిశీలించాలి. అసలు మనిషే జీవ పుట్టక ముందు భూమి మీద, అసలు ప్రపంచంలో పుట్టక ముందు ఏం జరిగింది సృష్టిలో, అంత ముందు ఏం జరిగిందో మనం కొద్ది విషయాలు ఆలోచిస్తే మనకు ఒక స్పష్టత మనకే వస్తుందని. మొదటగా వీటన్నిటికీ మనం మూలం తెలియాలంటే, ప్రారంభం వెళ్ళాలంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే దేవుని సంకల్పం అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? దేవుని సంకల్పము మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుని సంకల్పం బట్టే అన్నీ వచ్చాయండి. ఇప్పుడు మనం చూస్తున్న భూమి, మనుషులు, మానవులు, సమస్తం ప్రతిదీ కూడా వాటన్నిటికీ మూలం ఎక్కడ స్టార్ట్ అయింది? సంకల్పంలో స్టార్ట్ అయిందండి. సంకల్పం లేకపోతే అసలు ఏమీ లేదు. సంకల్పం లేకపోతే మనుషులు లేరు, భూమి లేదు, ప్రపంచం లేదు, ఇప్పుడున్న లోకాలు ఏమి లేదండి. ప్రపంచం మొత్తం అంతా కూడా సమస్తం కూడా తండ్రి అనే దేవుని సంకల్పం బట్టి నిర్మించబడ్డ విషయం మనం కొద్దిగా కూడా ఆలోచిస్తాం. మనం వెనక్కి అసలు ఏం జరిగింది, అసలు భూమి పుట్టక ముందు ఏం జరిగింది ఒకరు ఆలోచిస్తే మనకి గ్రంథంలో కొన్ని మాటలు ఆలోచించగలిగితే, మొదటగా కీర్తన గ్రంథము 33:11 చదువుకుంటే, 33:11 చదువుకుందాం. మనకు ఒకసారి ఆలోచించాం. గ్రంథం అంతా కూడా తండ్రి అని దేవుని కోణంలో రాయబడింది. ఎందుకంటే ఆయన తన గురించి తను రాసుకుంటే మనం చాలా విషయం ఆలోచించాం. 33వ కీర్తన 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సంకల్పములు తరతరము ఉండును అనే గ్రంథకర్త స్పష్టంగా సెలవిస్తున్నాడు. సంకల్పం అంటే అర్థం ఏంటి? అసలు సంకల్పం అంటే ఒక ప్లాన్ వేయడం అండి. సంకల్పం అంటే ఒక ప్లానింగ్, ఒక చిత్తము. సంకల్పానికే ప్లానింగ్ అంటారు, చిత్తం అంటారు, మనస్సు అంటారు. అంటే దేవునికి ఒక కోరిక ఉందండి. ఆ కోరిక బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి సమస్తం కూడా. అయితే మనుషులకి, మానవులకి ఏదో కోరికలు ఉంటాయి. అదేవిధంగా దేవుని కూడా ఆయనకు ఒక కోరిక ఉంది, ఆయనకు మనస్సు ఉంది, ఆయనకి చిత్తం ఉంది. అయితే దేవుడికి ఉన్న కోరిక ఎలాంటిదంటే నిరంతరం ఉంటుంది గ్రంథం సెలవుస్తుంది. ఎందుకంటే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుడికున్న ఆలోచన ఎలాంటిదట?
సదాకాలం నిల్చుండే ఆలోచన దేవుడు సంకల్పం అనే గ్రంథం చెప్తుంది. మరొక మాట ఏంటంటే ఆయన సంకల్పములో తరములకు ఉందని గ్రంథకర్త స్పష్టంగా సెలవిచ్చాడు. దేవుడు ఏదో నిత్యమైన వాడో దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన కూడా నిత్యమైన గ్రంథకర్తగా సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటి, ఏమేమి ఉంటుంది మనం అంతా ఆలోచించగలిగితే ఎఫెసీయుల పత్రికలో స్పష్టంగా దేవుడు పౌలు చేత రాయించారని. అంతవరకు మర్మంగా ఉన్న దేవుని సంకల్పం అనేది రివీల్ చేయబడింది. ఎవరి ద్వారా అంటే అపోస్తలుడైన పౌలు ద్వారా రివీల్ చేయబడింది. మనం ఒకసారి ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుకుంటే మనం ఇక్కడ మన పదాలు జాగ్రత్తగా గమనించాలి ఒక్కొక్కరు కూడా. మొదటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 4 నుంచి చదువుకుంటే 4-5కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. ప్రతి మతం, ప్రతి మాట, ప్రతి పదము చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎట్లనగా అంటే ఏ విధంగా అంటే తన ప్రియుని యందు, తన అంటే ఎవరు అక్కడ? తన అంటే తండ్రి అని దేవుడు. ఇక్కడ చెప్పింది అందరూ జాగ్రత్త వినాలి. ఇక్కడ ఎట్లనగా ఏ విధంగా అంటే తన అంటే తండ్రి అనే దేవుడు. తన ప్రియుని అంటే ఎవరు? అక్కడ ప్రియుని అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. తన అంటే ఎవరు? తండ్రి అనే దేవుడు. అంటే తండ్రి అనే దేవుడు తన ప్రియుని అంటే అర్థం అంటే యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, అంటే తండ్రి అనే దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించి ఏమనుగ్రహించాడట? తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దాని కృపగా వర్ణించడం చెప్పడం జరిగింది. ఆ కృప మహిమ కీర్తి కలగంటే ఏం చేయాలంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. ఎవరి చిత్తం ఇది? తన అంటే ఎవరెక్కడ? తన చిత్త ప్రకారము అని పదం వాడారండి ఇక్కడ. అంటే తను ఆలోచించదగిన, తను కోరుకున్న, తన మనసు పెట్టిన అర్థం వస్తుంది. తన అని పదం ఉపయోగం. తన అంటే సింగులర్ పర్సన్, అది డబుల్ పర్సన్ కాదు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తన చిత్త ప్రకారము అంటే తన చిత్త ప్రకారం ఉన్న దయా సంకల్పం అన్నారు. సంకల్పం ఎలా ఉంటుందట? అది దయతో కూడిన సంకల్పం అట. సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై దేవుడు ఏం కోరుకున్నాడంటే దేవునికి కుమారులు కావాలట. ఎవరు కావాలట? దేవునికి పిల్లలు కావాలట. తండ్రి దేవునికి పిల్లలు కావాలి. పిల్లలు కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? పరలోకం ఎంత పెద్దగా ఉంటుంది? ఎంతో పెద్దది పరలోకం. అటువంటి ఖాళీగా ఉన్న పరలోకం ఎలా నిండిపోవాలట? పిల్లలతో నిండిపోవాలి. కుమారుడు నిండిపోయి దేవుని కోరికట. ఇలా పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు. అంటే దత్తత స్వీకారం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరు? తండ్రి దేవుడు కోరుకున్నాడు. ఈ కుమారుడు ఎలా రావాలట దేవుడి దగ్గరికి? యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడికి ఏం కావాలట? కుమారులు కావాలట. ఇది ఏంటంటే ఇది సంకల్పం. అర్థమవుతుందండి? దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. ఏంటో చిత్తం అంటే తండ్రి దేవునికి సృష్టి పుట్టక ముందు తండ్రిని దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన మనసులో కోరిక పుట్టింది. ఏంటో కోరుకుంటే నాకు పిల్లలు కావాలి, నాకు పరలోకంలో పిల్లలు కావాలి. అయితే ఈ పిల్లలు ఎక్కడి నుంచి రావాలంటే మొదట నేను భూమి మీద పిల్లలను సృష్టిస్తాను. భూమి సృష్టించిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే. వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకుని యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ రావాలి కావట? యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గర చేరుకోవాలట. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా కావాలని ఎవరు కోరుకున్నారు? ఇది తన అంటే ఎవరు? సింగులర్ పర్సన్. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో అంటే ఎవరంటే అక్కడ? మనలో అంటే మనందరం కూడా అంటే అంత గొప్ప కలుపుకుని పౌలు అంటున్నాడు. మనం ముందుగా తన కోసము, ఎవరి కోసమట? తన కోసము. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. తన కోసము ఎవరు? సంకల్పం ఏముంది ఇక్కడ? సంకల్పం యేసుక్రీస్తు కాదు, సంకల్పము పరిశుద్ధాత్ముడు కాదు. సంకల్పం ఎవరిది? తండ్రిది సంకల్పం. తన కోసము నిర్ణయించుకొని అంటే డిసైడ్ చేసుకొని మనము తన ఎదుట, ఎవరు ఎదుట? తన అంటే ఎవరు ఇక్కడ? తండ్రి ఎదుట ఎలా ఉండాలి? మనం అందరం పరిశుద్ధులము అన్న పదం వాడారు. పరిశుద్ధులము ఇంకా నిర్దోషులము ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటి? ఎప్పుడు జరిగిన సంఘటన అంతా కూడా సృష్టి లేనప్పుడు, ఆదాము లేనప్పుడు, భూమి లేనప్పుడు
జగత్తు పునాది వేయబడక మునిపే జరిగిన సంఘటన. ఈ మాట చెప్పింది ఎవరు? పౌలు గారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రాయించి ఇచ్చారు. దేవుడు అసలు భూమి మీద మానవాళి పుట్టక ముందే దేవుడు కోరిక వచ్చింది. ఏంటి కోరిక అంటే, నాకు కుమారులు కావాలి. ఎటువంటి కుమారులు అంటే యేసుక్రీస్తు అంటే కుమారులు కావాలని మరొక మాటలు ఉంటుంది. యేసుక్రీస్తులాగా కుమారులు కావాలి. ఈ కుమారులు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలట, నిర్దోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎక్కడ కోరుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో కోరుకున్నాడు. ఆయన ప్లాన్ వేసుకున్న విధానం బట్టి అప్పుడు ఏమిందంటే, ఆ ప్లాన్ అమలు చేయడం బట్టి ఏమొచ్చింది? అప్పుడు మొదట కోరిక వచ్చింది మనసులో. ఆ కోరిక బట్టి ఏమేమి వచ్చిందంటే, భూమి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, మనిషి వచ్చాడు. అలా మానవాళి భూమి మీద నింపబడింది. ఎందుకు ఇవన్నీ వచ్చాయి అంటే, దేనికి వచ్చేవన్నీ? దేవుని సంకల్పం బట్టి ఇవన్నీ వచ్చాయని. ఎవరిది సంకల్పం? ఈ సంకల్పం తండ్రిది, కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రిది. ఇంకా మనం చదువుకుంటే 8వ వచనంలో నిజంగా మొదటి అధ్యాయం చాలా మనం జాగ్రత్తగా చదువుకుంటే మంచి లెసన్ చెప్పుకోవచ్చు. ప్రభు చిత్తం అయితే మనం ఒకసారి ఎఫెసీ పత్రిక మొదటి మొత్తం ధ్యానిద్దాం. అక్కడ ఆ ప్రియుని అంటే అక్కడ యేసుక్రీస్తుని అర్థం చేసుకోవచ్చు. అది మన అంతా అవసరం లేదు, మన అంతా చదువుకోవడం పని లేదు. మనం కొనుక్కొని వచ్చిన నేను చదువుతున్నాను, కొన్ని వచ్చిన నేను చదువుతాను, మీరు వినండి. ఎందుకు చదువుకుంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్ప చొప్పున, మరొకసారి ఎవరన్నారు అక్కడ? ఆయన. ఆయన అంటే ఎవరు? అక్కడ పదాలు గమనించాలి. అక్కడ పదాలు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆయన తన సంకల్పం చొప్పున, దేవుడికి ప్లాన్ ఉంది. ప్లాన్ ఎలా దేవుడు డిసైడ్ చేసి ఏ టైంలో ఏ జరిగించాలని దేవుడు చక్కగా ముందే ప్లాన్ చేసుకోండి. ఆయన తన ప్లాన్కు అనుగుణంగా కావలసిన సామాగ్రిని, కావలసిన వనరులని దేవుడు సమకూర్చుకున్నాడు. ఆయన చూడండి అక్కడ ఏముంది? అక్కడ ఆయన తన దయా సంకల్పం, మరొకసారి చెప్పడం జరిగింది. తన దయా సంకల్పము, తండ్రితో సంకల్పం. తర్వాత తన చిత్తమును కూర్చున్న, చూసి మళ్ళీ తన చిత్తం. ఎవరి చిత్తం అది? తండ్రి దేవుని చిత్తం కూర్చుని మర్మము అన్నారు. సంకల్పం ఎలా ఉందట? మర్మం అంటే అర్థం ఏంటి? మర్మం అంటే రహస్యం. మర్మం అనేది చాలా రహస్యంగా ఉంచబడింది ఇంతవరకు కూడా. వాస్తవానికి పాత నిబంధనలో దేవుని సంకల్పం రివీల్ చేయబడలేదు, ఎవరికి తెలియదు. మనం ఇంకా చాలా అదృష్టవంతులం. కొత్త నిబంధనలో క్రైస్తవులు పుట్టిన క్రైస్తవులు ఎందుకు అదృష్టవంతులు అంటే, దేవుని సంకల్పం మనకు తెలిసిందని. చాలా పాత భక్తులకు తెలియలేదు సంకల్పం అనేది. దేవుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ మొత్తం ప్రతిదీ రివీల్ చేస్తాడు. ఇంకా రహస్యాలు అంటే ఇంకేం లేవు. అసలు దేవుడు ఎందుకు భూమిని పుట్టించాడు, ఎందుకు మనిషి పుట్టించాడు, ఇవన్నీ కారణం ఏమి ఉంటుందంటే, దేవుడు పరిశుద్ధత ఏం రివీల్ చేశాడంటే, అది తన సంకల్పాన్ని దేవుడు రివీల్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మనం చదువుకుంటే, ఆయన తన దయ సంకల్పం చొప్పున తన చిత్తం గురించి మనం తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞానం కలుగుటకు ఆ కృపను నా పదం వాడారు. సంకల్పం మరో పదం ఏంటి? సంకల్పం అంటే అర్థం ఏంటి? కృప. నిజం కృప కాదా? కృప అంటే అర్హత లేకుండా పొందేదాన్ని కృప అంటారు. దేవుడు తన సంకల్పం బట్టి మనిషిని పుట్టించాడు. అటువంటి మనిషి పెరిగి పెద్ద అయిన పాపం చేస్తాడు, దేవుడికి ముందే తెలుసు. మళ్ళీ పాప పరిహారం దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? మళ్ళీ యేసుక్రీస్తు మనకు అప్పచెప్పాడు. ఎందుకంటే మనిషి పాపం చేస్తే దేవుడు తెలుసు, కానీ మళ్ళీ ఆ పాప పరిహారం గురించి మళ్ళీ యేసుక్రీస్తు పంపింది ఎవరు? దేవుడే. అంటే దేవుని సంకల్పం బట్టి ఇవన్నీ నడుస్తున్నాయని. ఇంకా చదువుకుంటే ఈ సంకల్పం బట్టి 10వ వచనము, ఆయన అంటే ఎవరు? ఆయన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును మొత్తం అంతా కూడా తండ్రి దేవుడు ఏం చేయలేకుండాట క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. జాగ్రత్త వినాలి పదాలు. 10వ వచనంలో సమస్తమును మొత్తం అంతా కూడా క్రీస్తునందు ఎలాగట? క్రీస్తునందు చదవండి. ఇది ఏకముగా సమకూర్చవలనని తనలో తాను. ఈ పదాలు మీరు గమనిస్తున్నారా? ఎవరు అనుకున్నారట? తనలో తాను అనుకున్నారండి. తండ్రి అనుకుంటున్నాడు. నాలో నేనంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను నాలో నేను అనుకున్నానంటే అర్థం ఏంటి? నేను అనుకున్నాను. తనలో తానంటే అర్థం ఏంటి? తండ్రి తనలో తాను అనుకున్నాడు ఇవన్నీ కూడా. అర్థమవుతూ చెప్పిన మాటలన్నీ కూడా. మళ్ళీ 12వ వచనంలో కూడా దేవుడు తన చిత్త ప్రకారమైన
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మరొకసారి ఏమని చెప్తున్నాడు? దేవుడు తన చిత్త ప్రకారం మరొకసారి జ్ఞాపకం చేస్తూ తన చిత్తం, తన సొంత చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ఆయన యందు స్వాస్థ్యముగా మనలో ఏర్పరిచెను. చాలు. తర్వాత ఆయన తన చిత్తానుసారంగా 12వ వచనంలో ఆయన తన చిత్తానుసారంగా ఆయన కోరుకున్న విధంగా, ఆయన నచ్చిన దాని విధంగా అలా మనం చదువుకుంటే సంకల్పం అంతా కూడా ఎవరి బేస్నే ఉంటుంది? తండ్రి దేవుని బేస్ మీద సంకల్పం బట్టి ఉంటుందని. తండ్రి దేవుని కోణం నుంచి సంకల్పం ఉంటుంది కాబట్టి ఆ సంకల్పం బట్టి పనిచేస్తుంది ఎవరు? ఇప్పుడు సంకల్పం బట్టి భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసు వచ్చారు. సంకల్పం బట్టి వచ్చింది ఎవరు? తర్వాత యేసు తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసు దీని ఎవరి కింద పనిచేస్తున్నారు? ఇప్పుడు తండ్రి దేవుడు యొక్క సంకల్పం బట్టి వీరిద్దరు కూడా పనిచేస్తున్నారు. యేసువారు కానీ పరిశుద్ధాత్మ కానీ తండ్రి దేవుడి సంకల్పం కింద పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క సంకల్పంలో కూడా ఒక భాగం ఏంటంటే క్రీస్తు యొక్క బలి. ఈ మాట మనకి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20లో ఉంటుందని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 చదువుకుంటే సంకల్పంలో యేసుక్రీస్తు బలి కూడా నిర్ణయించబడింది అని ఇక్కడ పేతురు రాయడం జరుగుతుంది. 1వ అధ్యాయం 20. ఆయన జగత్తు పునాది వేయ వరకు మునిపే నియమించబడినో కానీ పదం ఉంటుంది. ఎవరట ఇక్కడ సందర్భం? ఆయన. ఆ ముందుసులు ఏముంటుంది? అక్కడ ముందు చదువుకుంటే నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం పదం ఉంటుందని. ఎవరో గొర్రెపిల్ల? యేసువారు. అంటే ఇక్కడ కింద వచ్చిన చదువుకుంటే ఆయన అంటే ఎవరు? యేసువారు జగత్తు పునాది వేయబడి భూమి నియమించబడినో అంటే తండ్రి దేవుడు ఎప్పుడైతే సంకల్పం నిర్ణయించుకున్నాడో అప్పుడే తన మనసులో ఎవరు బయలుదేరిపోయారు? అంటే తను దేవుడు ఆలోచించినప్పుడే మనిషి పుడతాడు, పాపం చేస్తాడు, మళ్ళీ భవిష్యత్తులో నా కుమారుడు యేసుక్రీస్తు వెళ్తారు, ఆయన బయలుపోతే దేవుడు ముందే డిసైడ్ చేశాడు. ఆ చిత్త ప్రకారం అన్నీ అలా నడుస్తూ వస్తున్నాయి. అర్థమవుతుందా? అదంతా కూడా ఏంటి? దేవుని సంకల్పం. దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చనిపోవాలంటే పరిశుద్ధంగా చచ్చిపోవాలట. భూమి మీద పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా కనుమోయాలని దేవుని కోరిక. అలా పరిశుద్ధంగా కనుమోస్తే మనం కుమారులు అవుతాం. అంటే యేసుక్రీస్తు ద్వారా కుమారులు మళ్ళీ తిరిగి పరలోకంకి వెళ్తాం. మరొక మాట చెప్పాలంటే సంకల్పంలో మరొక మాట ఎలా చెప్పబడిందంటే రోమిల రాసిన పత్రిక 8:28 చదువుకుంటే రోమిల రాసిన పత్రిక 8:28 పరిశుద్ధులు నిర్దోషులము అన్న మాటని మరొకసారి పౌలు ఎలా వినియోగించారంటే ఒక మాట రాశాడు. రోమిల పత్రిక 8:28. ఆయన సంకల్పం పిలవబడిన వారికి మేలుకొలుగుటకై ఎరుగుదము. 29. ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారుడుకు అంటే కుమారునిగా స్వారూప్యం పొందారట అందరూ కూడా. కుమారుడిగా సారూప్యం అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి మీద ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా ఉన్నాడో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు స్వరూపం ధరించుకొని ఉండాలి. ధరించి చనిపోతే ఆ వ్యక్తి పరలోకంలో దేవుడు తన కుమారుడిగా అంగీకరిస్తారు. ఇదంతా సంకల్పం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం పుట్టామంటే ఆటోమేటిక్ మనం పుట్టలేదని. మనం పుట్టామంటే దేవుడు ముందే డిసైడ్ చేశాడు. ఇగో నేను ఇలా రవిన వ్యక్తిగా పుట్టాలి, లేదా ఎరకమ్మ ఒక స్త్రీ ఇలా పుట్టాలి. ప్రతి ఒక్కరు కూడా మనం భూమి మీద మనిషిగా పుట్టామంటే అక్కడ దేవుడికి మన మీద ఒక ఆలోచన ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే మామూలుగా మన గురించి మన ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారం ఉండడం దేవుడు మనం పుట్టించలేదు. దేవుడు ఎందుకు మనం పుట్టించాడంటే మన కుమారులు అవ్వాలి. పరలోకంలో తిరిగి కుమ్మలు ఎలాగవుతాం? యేసుక్రీస్తు ద్వారా కుమారులు అంటే ఎలా అర్థం ఏంటంటే మనం భూమితో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఆయన మార్గాలు నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో అలా జీవించి మనం చచ్చిపోతే మనం అందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తాం. అది దేవుని యొక్క సంకల్పం. అసలు దేవుడు సంకల్పించకపోతే భూమి ఉంటుందా? సూర్యుడు ఉంటాడా? మనుషులు ఉంటారా? అసలు ఏమీ లేదు. అయితే దేవుడు సంకల్పించుకోవడం మంచిదా కాదా? రైటా తప్ప?
దేవుడు సంకల్పం అంటే దేవుడు తన ఇష్టం. దేవుడు అంటే సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి. దేవుడు సార్వభౌముడు అంటే అర్థం ఏంటంటే సర్వాధికారి వ్యక్తి. ఆయన ఇష్టం, ఆయన ఇచ్చినట్టు చేసేది ఆయన హక్కు ఆయనకు ఉంటుందని. దేవుడు సర్వాధికారి వ్యక్తి కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే దేవుడి ముందు ఒబే అవ్వాల్సిందే. నేను చేయను, నాకు తగదు అన్నగా లేదని. దేవుడు ఏం చెప్తే మా అందరూ కూడా తల ఒప్పవలసిందే. అయితే ప్రతి మానవు కూడా తండ్రినే దేవుని తెలుసుకొని, యేసుని తెలుసుకొని అలా నిర్దోషంగా బ్రతికి కుమారుడుగా ఉండడం అది ఎవరి సంకల్పము? తండ్రి అనేది దేవుని సంకల్ప విషయం మాకు అర్థమైందా. ఇప్పుడు భూమి మీద ఏ జరిగినా సరే సంకల్పం బట్టి జరుగుతుందండి, అవునా కాదా? దేవుడు ఏ చేసినా సరే తన సంకల్పం చొప్పున అన్ని పనులు జరిగిస్తూ ఉంటాడు. సంకల్పంలో ఎవరెవరు పాల్గొన్నారు? యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. సంకల్పం బట్టి సృష్టి నిర్మాణం అయింది. సృష్టి నిర్మాణం ఎవరు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు సృష్టి నిర్మాణంలో. ఇప్పుడు కొలసిపోతే మొదట ఏముంటుంది? యేసుక్రీస్తు మొత్తం సమస్తం కూడా ఈయన ద్వారా నిర్మించబడ్డది, సృష్టి మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ కూడా సృష్టి నిర్మాణం ఈయన ఉన్నాడు, ఈయన కూడా వచనాలు ఉన్నాయి. అంటే మనకి ఎలా అర్థం అవ్వాలంటే కోరిక వచ్చింది ఎవరు? దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. ఎవరికి ఆపాదించబడింది? సృష్టికర్త అనే. సృష్టికర్త ఎవరికి ఆపాదించబడింది? సృష్టికర్త ఇప్పుడు ఇద్దరికీ ఆపాదించబడుతుంది. కానీ బైబిల్ అంతలో కోణంలో ఎవరికి ఆపాదించబడింది అంటే ఈయనకి, తండ్రి దేవునికి ఆపాదించబడుతుంది. మీకు పాయింట్ అర్థమవుతుంది ఇప్పుడు చెప్తున్న మాట. మొత్తం అంతా కూడా ఎవరిని బట్టి నడుస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండము 6:7 చదవండి. ఆదికాండము 6:7 చదవండి. ఈ క్లారిటీ మనం తెలుసుకోవాలి. దేవుడు యెహోవా నేలమట్టుకు నిర్మించి వారి ఆశీర్వాదములు జీవవాయువు వదలు జీవాత్మ అయిన. ఏ చదువుతున్నాను నాన్న? ఆదికాండము 6:7 చదవండి. అప్పుడు యెహోవా సృష్టించిన నరులను, నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, నేను సృష్టించిన కాదు, పదాలు జాగ్రత్త చదవాలి అక్కడ. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఈ మాట అంటుంది ఎవరు? యెహోవా అంటున్నాడు. ఏమంటున్నారు అక్కడ? నేను సృజించిన పదం వాడారు అక్కడ. నేను సృజించిన నరులు, నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు అన్న ఎవరన్నారు ఆ మాట? యెహోవా అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కొలసీ పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే, 1వ అధ్యాయము ఒకసారి మనం 16 చదువుకుంటే ఏముంటుంది అక్కడ? మొదటి 16లో ఏలైనగా ఆకాశం ఉన్నవి, భూమి ఉన్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనం, ప్రభుత్వం సమస్తం కూడా ఆయన యందు సృజింపబడెను. ఎవరు సృజింపబడ్డాయట ఇక్కడ? ఆయన. ఈ సందర్భంలో ఆయన అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు. సమస్తమును, సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. మన పాత నిబంధనలో అక్కడ ఏం చెప్పారు? యేసుక్రీస్తు యెహోవా ఏం చెప్పారు అక్కడ? నేను సృజించిన పదం వాడారు అక్కడ. కొత్త నిబంధనలో ఇక్కడేముంటుంది? యేసుక్రీస్తు ఏం చెప్పారు అక్కడ? అంటే పౌలు గారు ఏం రివీల్ చేశారు అంటే యోహాను 1:3 ఏముంటుంది? ఆయన లేకుండా ఏది కలగలేదు పదం ఉంటుంది కదా. అంటే మనకి ఏం అర్థవాలంటే తండ్రి అని దేవుడు ఆలోచిస్తాడు అంతే. మనకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సంకల్పించింది ఎవరు? సృష్టి కావాలని సంకల్పం భాగం సృష్టి వచ్చింది. సృష్టి కావాలని అనుకుంది ఎవరు? సృష్టి నిర్మించింది ఎవరు? యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ కూడా సృష్టిలో బాగా ఉన్నాడు. ఆయన కూడా వచనాలు ఉన్నాయి. అంటే తన స్వహస్తాలు ఈయన చేత నిర్మించబడ్డాయి లోకమంతా కూడా. ఎవరి చేత? యేసు చేత, పరిశుద్ధాత్మ చేత. కానీ ఎవరికి ఆపాదించబడింది ఇవంతా కూడా? ఎవరికి ఆపాదించబడింది అంటే యెహోవా దేవుడికి ఆపాదించబడింది. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఒకసారి 1వ అధ్యాయము 3:2 చదువుకుంటే, హెబ్రీ పత్రిక, ఈ దినములంత ముందు కుమారు ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడు. ఎవరి ద్వారా? యేసు ద్వారా. దేవుడు ఏం చేశాడు? తండ్రి దేవుడు ప్రపంచాలు నిర్మించాడు. ఇవి నిర్మించింది ఎవరు? యేసుక్రీస్తు వారే.
సృష్టికర్త యేసుక్రీస్తు ఈయనకే వారసు. కానీ గ్రంథం రాజు మనకి దేవునికి ఎలాగ ఆపాదించబడిందంటే ఈయన ఆలోచన బట్టి ఈయన చేశారు కాబట్టి ఈయనకి సృష్టికర్త పదం ఆపాదించబడింది. ఎవరికి? తండ్రి యెహోవాకి. చెప్పిన మాట అర్థమవుతుందా? అర్థమైంది చెప్పిన మాట. ఈయన మనసులో అనుకున్నాడు, దానికి రూపకల్పన చేసింది ఎవరు? యేసు ప్రభు పరిశుద్ధ. కాబట్టి కానీ ఎవరికి ఫస్ట్ క్రెడిట్ వెళ్తుంది? తండ్రికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచించుకున్నాడు కాబట్టి. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. రైట్, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఎందుకు ఏం చెప్తానంటే మనకి సంకల్పం అర్థం అవ్వాలి. సంకల్పం సమస్య నడుస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. రెండో మాట ఏంటంటే మన విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలంటే, మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. విశ్వాసం అనేది విశ్వాసం మూలం ఏమేమి ఉండాలి? మనుషుల జ్ఞానమా, దేవుని వాక్యమా? దేవుని వాక్యమే. 1 కొరింథీ పత్రిక 2:4 చదువుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం కొన్ని మాటలు ఆలోచిస్తాం. 1 కొరింథీ పత్రిక 2:4 చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 2:4 మీ విశ్వాసము మనిషి జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని. అంటే ప్రతి మనిషి కొన్ని విశ్వాసం ఉంది క్రైస్తవులకి. ఆ విశ్వాసానికి ఆధారం ఏమేమి ఉండాలట? దేవుని శక్తి ఉండాలి. దేవుని శక్తి అంటే అర్థం ఏంటి? దేవుని శక్తి అంటే అర్థం ఏంటి? నశించిన వారికి దేవుని వాక్యం ఎలాగుందట? విరుదన. అక్కడ అంటే సువార్త పదం ఉంటుంది. సువార్త అన్న వాక్యం ఒకటి. అంటే ఈ సందర్భంలో దేవుని శక్తి అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యము అంటే విశ్వాసానికి ఆధారం ఏమో ఉండాలట? ఇప్పుడు మనందరూ విశ్వాసం ఉంది. నీ విశ్వాసానికి ఆధారం ఏమేమి ఉండాలి? వాక్యం ఉండాలి. అర్థం ఏంటి? వాక్య ప్రకారం నీ విశ్వాసం ఉండాలి. వాక్య ప్రకారం నీ ఆలోచన ఉండాలి. నీ విశ్వాసానికి ఏది ప్రమాణం కాకూడదు? మనుషుల సిద్ధాంతాలు, మనుషుల బోధనలు నీ విశ్వాసానికి అంటే ఆధారం కాకూడదు. వాక్య ప్రకారం లేదంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? నీ విశ్వాసం వెంటనే విడిచిపెట్టి నువ్వు కరెక్ట్ విశ్వాసం రావాలి. నాకు అవన్నీ అవసరం లేదంటే మా పాస్టర్ గారు చెప్తే అయితే నేను మా బోధకుడు చెప్తే అదే నమ్ముతాను. నాకు వాక్యం అవసరం అనుకుంటే ఎవరు నష్టపోతారు? అప్పుడు ఎవరు నష్టపోతారు అంటే అప్పుడు సహోదరుడు నష్టపోతాడు, విశ్వాసం నష్టపోతాడు. మన విశ్వాసానికి ఆధారం ఏముండాలంటే దేవుని వాక్యం ఉండే గ్రంథం స్పష్టంగా మనకు చెప్తుంది. అయితే మనం గత వారం కొన్ని మాటలు ఆలోచించినట్టుగా ఇప్పుడు మనం పాత నిబంధన కూడా మనం చదువుకుంటే యెహోవా దేవుడి గురించి ప్రస్తావన ఉంటుంది. అక్కడ మనం గత వారం కొన్ని మాటలు ఆలోచించాం. దేవుడు మోషేని పంపించి ఐగుప్తుకి, అక్కడి నుంచి ఇశ్రాయేలు అందరినీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి నిబంధన ఎవడో స్టార్ట్ చేశారు. నిబంధన వచ్చింది. నిబంధన వచ్చిన దేవుడు ఏమన్నారంటే మీరు నాకు జనులు వేయరని మనం గతసారి ఆలోచించాం. అప్పుడు కొన్ని మాటలు ఆలోచిస్తాం. ఇప్పుడు సంఖ్యాకాండము 15:41 వెళ్తే, సంఖ్యాకాండము 15:41 వెళ్తే దేవుడు అంటే కొన్ని మాటలు ఆలోచిస్తాం. 15:41 ఇక్కడ అంటే 30 అని చదువుకుంటే యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చును అని చెప్తూ 40 చదువుదాం. ప్రతిశుద్ధిలో ఉండినట్లు మునుపటి వాళ్ళు కోరిన వాటిని బట్టి, చూసిన వాటి బట్టి వ్యభిచరింపక దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని వాటి అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉంటుంది. అంటే అది లేవీల గురించి వాళ్ళకి వస్తుందని చెప్తూ మరొక మాట ఏముంటుందంటే నేను మీకు దేవుని ఉండినట్లుగా అనే పదం ఉంటుందండి. ఏంటి పదం అక్కడ? ఈ పదం చాలా ఇంపార్టెంట్. అక్కడ దేవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు కరెక్టే, కానీ ఎవరు మనకు ఏమవుతారు అనే మాట కూడా గ్రంథం చెప్పింది స్పష్టంగా. గ్రంథం చెప్పింది 3 వ్యక్తులు ఉన్నారు, 3 దేవతగా ఉన్నారు. అయితే ఎవరు మనకి ఏమవుతారో గ్రంథం చెప్పుకుంటూ వస్తుంది. అక్కడ పదం ఈ దేవుడు ఏమంటాడు? నేను మీకు దేవుణ్ణి ఉండునట్లు, నేను మీకు దేవుడినే ఉండునట్లు పదం ఉండదండి. అంటే అర్థం ఏంటి? నేను మీ అందరికీ ఏముంటాను యెహోవా దేవుడు, నేను మీకు దేవుడిని ఉంటాను. అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరితో అంటున్న మాట ఇది? యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో అంటున్న మాట. తర్వాత ఇలాగ చాలా మాటలు ఉంటాయి పాత నిబంధనలో. మరికొన్ని మాటలు ఆలోచిస్తే ఇర్మీయా గ్రంథము 7:23 చదువుకుంటే ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్. మనం రాసుకోవచ్చు, మనం స్పీడ్గా చదవాలి కూడా. ఇర్మీయా గ్రంథము 7:23 నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఉందును, మీరు నాకు జనులే ఉందని మరొకసారి యెహోవా దేవుడు అంటున్న మాట. ఏమంటారు మరొకసారి ఆలోచిద్దాం. మీరు నా మాటలో అంగీకరించిన ఎడల, ఇర్మీయా దేవుడు అంటున్న మాట. మీరు నా మాట అంగీకరిస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు దేవుడుగా ఉంటాను అంటున్నాడు. మీరు నాకు ప్రజలే ఉంటారు అంటున్నాడు. అక్కడ
అర్థమవుతుందా? ఈ పదాలు గుర్తుపెట్టుకో. ఇలా చాలా మాటలు ఉంటాయి, మన కొన్ని రోజులు మీకు చెప్తాను, ఇంకా చాలా మాటలు ఉంటాయి గ్రంథంలో. ఇంకా మనం చదువుకుంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడు ఎవరు ఉండాలి కోరుకున్నారు? ఇశ్రాయేలు జనాంగానికి వాళ్ళకి దేవుడుగా ఉంటానని ఎవరు కోరుకున్నాడు? ఆ దేవుడు ఎవరు ఇక్కడ? తండ్రి అని యెహోవా దేవుడు. తండ్రి అని యెహోవా దేవుడు నేను మీకు దేవుడుగా ఉంటాను ఆయన చెప్పుకున్నాడండి. ఎవరు చెప్పలే, ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు నేను మీకు దేవుడుగా ఉంటాను. ఎవరు చెప్పుకున్నారు ఇక్కడ? తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇర్మియా గ్రంథము 11:4 చదువుకుందాం. ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనుము కొలుముల నుండి నేను మీ పితరులు రప్పించిన దినమున నేను మీ ఆజ్ఞ ఇచ్చి నిశ్చితిని నేడున్నట్టుగా పాలు తిన ప్రపంచ దేశంలో మీ పితరులకు ఇచ్చిదని వాటిని నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞ విధులంటే ఈ నిబంధన వాక్యం అనుసరించినాడు. అలా అంటే దేవుడు నిబంధన ఇచ్చారు కదా ఇశ్రాయేలుకి. ఏట నిబంధన? ధర్మశాస్త్రము లేకపోతే పాత నిబంధన అంటాం. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళందరూ ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరు జనాంగం అయ్యారు? దేవుడు జనాంగం అయ్యారు. అంటే దేవుడు మనుషుల్ని తన హక్కును చేసుకోవాలంటే దేవుడు చేసే మొదటి స్టెప్ ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు? మనుషులకి నిబంధన పెడతాడు. నిబంధన అర్థం ఏంటి? ఒడంబడిక పెడతాడు. ఒడంబడిక నిబంధన. ఆ ఒడంబడిక అగ్రిమెంట్ ఎవరైతే అంగీకరిస్తాడో ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని తన జనాంగంగా అంగీకరిస్తాడు. ఇక్కడ చదువుకుంటే ఈ నిబంధన వాక్యం అంటే అనుసరించిన మీరు నాకు జనులే ఉందరు నేను మీకు దేవుణ్ణి ఉందని అక్కడ మరొకసారి యెహోవా దేవుడు అన్న జరుగుతుంది. యెహోవా దేవుడు అన్న జరుగుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటే మనకు తెలుసు పాత నిబంధనలోని మరొకసారి 24:7 చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 24:7 చదువుకుందాం. వారు పూర్ణ హృదయముతో నా ఎదుగు తిరిగి రాగా, ఇర్మియా గ్రంథం 24:7 వారు పూర్ణ హృదయం నాకు తిరిగి రాగా వారు నా జనులు అగినట్లు నేను వారి దేవుడు ఉన్నట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదని అంటున్నాడు యెహోవా దేవుడు. ఎప్పుడు సందర్భం అంటే చెరకు వెళ్ళిపోయిన తర్వాత. చెరక ముందు ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడు ఎవరు ఉంటానన్నారు? చెరకు వెళ్ళక ముందు ఇశ్రాయేలు జనాంగానికి మీకు దేవుడుగా ఉంటున్నది ఎవరు? యెహోవా తండ్రి అన్నాడు. చెరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర రండి, మీరు మళ్ళీ యథావిధిగా ఉంటే నేను మీకు దేవుడుగా ఉంటానంట మాట ఎవరు? ఎవరన్నారు? మళ్ళీ నేను మీకు దేవుడుగా ఉంటానని తండ్రి యెహోవా దేవుడు అన్నారు. అంటే ఎవరు మారిందా స్థానం? ఏమన్నా నేను మీ దేవుడు స్థానం మారిందా? ముందు ఆయనే దేవుడు, చెరకు వెళ్ళిన తర్వాత తిరిగి మీరు వస్తానంటే నేను మీకు దేవుడు ఉంటానని యెహోవా దేవుడు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు మా జాతి గమనిస్తే పాత నిబంధనలోని మన జాతి విన్నప్పుడు దేవుడు రాజ్యం అనే అంశం నేర్చుకున్నాం. దేవుడు రాజ్యం నేర్చుకున్నప్పుడు ఏమైందంటే దానియేలు గ్రంథము 2:44 చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము 2:44 చదువుకుంటే రాజు కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి చాలు. అయితే ఇక మా జాత వింటే తండ్రిని యెహోవా దేవుడు తన సంకల్పంలో భాగంగా యేసుక్రీస్తు వారిని నేను ఒకసారి భూమి మీద రప్పిస్తాను. ఒక కాలంలో సమయంలో వచ్చినప్పుడు ఆయన ద్వారా ఒక రాజ్యాన్ని నేను ఏర్పరచుకుంటానని ఎవరు సెలవిచ్చారే మాట? దానియేలు ద్వారా దేవుడు సెలవిచ్చారండి. అదేంటది? రాజ్యం అన్నారు. అక్కడ ఏమో వాడారు? దానియేలు 2:4 ఏం చదువుకున్నాము? 4 చదువుకుంటే ఆ రాజుల కాలం ఎవరో రాజు కాలం అంటే రామన్స్ టైంలో ఒక పెద్ద సెలవు దగ్గర కనబడుతుంది కదా నెబుకద్నెజరు రాజు కాలంలోని ఆ ఆఖరి కాలు పాదములైన రోమరాజ్యము ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఒక రాజ్యం స్థాపిస్తాడు. స్థాపించింది ఎవరు?
ఒక రాజ్యం స్థాపించిన ఈ రాజ్యానికి అంతం ఉంటుందా? అంతం ఉండదు. ఇంకా ఈ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ రాజ్యము తను పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు అని దేవుడు ఎవరి ద్వారా ప్రవచనం వెలిగించాడంటే దానియేలు ద్వారా ప్రవచనము చెప్పేలా చేశాడు. ఒక రాజ్యము స్థాపించబడుతుంది, దీనికి ఒక రాజు వస్తాడు. ఆ రాజు నియమించింది ఎవరు? ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భవిష్యత్తులో ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం స్థాపించింది దేవుడు అని చెప్పాడు. అయితే ఈ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు, ఆ రాజు ప్రకారం మీరు అందరూ వినండి అని ఇదంతా ఈ మొత్తం చెప్పింది ఎవరంటే యెహోవా దేవుడు. ఏంటి రాజ్యము? ఆ రాజ్యమే సంఘము. దేవుని రాజ్యం అంటే సంఘము. ఇప్పుడు మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇర్మియా గ్రంథము 30 చదువుకుంటే ఇప్పుడు మనం ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇర్మియా గ్రంథం 30 చదువుదాం. వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరొకసారి ఇర్మియా గ్రంథము ఎన్నో అధ్యాయము 30 వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద నియమించి దావీదును సేవించుదురు. ఇక్కడ ఇర్మియా వచ్చేసరికి దావీదు ఉన్నాడు, చనిపోయాడా? చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఏమన్నాడంటే దావీదు ఇర్మియా ద్వారా ఏం ప్రవచించాడంటే 9 చదువుకుంటే నేను యెహోవానగు నేను తన దేవుడైన యెహోవానగు నేను వారి మీదకి రాజు నియమిస్తాను. ఆ రాజు ఎవరని చెప్పిన గ్రంథం? దావీదు పదం వాడారండి. నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఒక రాజు వస్తాడు దేవుడు చెప్పాడండి. ఒక రాజు వస్తాడండి, ఆ రాజు దావీదు అని చెప్పాడండి. దావీదు అంటే ముందు చనిపోయిన దావీదు కాదు, చనిపోయి చాలా సంవత్సరాలు అయింది దావీదు. ఆ దావీదు కాదు చెప్తున్న మాట. ఇంచుపోయి 3 సంవత్సరాలు అయిపోయింది దావీదు. అప్పుడు చనిపోయి ఇర్మియా కాలంకి వచ్చేసరికి వచ్చిన రాజు ఏ విధంగా ఉంటాడట? దావీదులాగా ఉంటాడు. దావీదు అంటే దావీదు అనే వ్యక్తిని కాదు, దావీదులాగా ఉంటాడు. ఇప్పుడు నేను తనకి ఇష్టానుసారం మనుషులని ఎవరికి పేర్కొనబడింది వచ్చినాం అది దావీదు గురించి దేవుడు అని చెప్పాడు. ప్రభువు కూర్చు కూడా యేసుక్రీస్తుని కూర్చు దేవుడు అని చెప్పాడు ఈయన ప్రియుడు. అంటే ప్రియుడు అంటే ఇష్టమైన అర్థం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక రాజు వస్తాడు, ఈ రాజు దావీదులో ఉంటే మీ అందరూ ఆయన సేవిస్తారని దేవుడు చెప్పడం జరిగింది. ఇంకా 21 అదే అధ్యాయము 30 21-22 చదువుకుంటే వారిలో పుట్టిన వారు వారికి రాజుగా ఉండును. ఎవరు వచ్చిన రాజు ఎవరు పుడతారట? ఇశ్రాయేలులో పుడతారట. తర్వాత వారి మధ్యన పుట్టినవాడు వారి నేలును. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే దేవుడు ఏం చెప్పారు? తండ్రి యెహోవా దేవుడు దానియేలు ద్వారా ఒక రాజ్యం స్థాపించబడబోతుంది భవిష్యత్తులో. ఈ రాజ్యం అంటే సంఘము. ఈ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు అక్కడ నుండి వస్తారట, ఇశ్రాయేలు నుండి వస్తారట. అంటే మీ మధ్య పుట్టిన ఇశ్రాయేలు నుండి వస్తాడు వ్యక్తి. ఆ వ్యక్తి దావీదు అని పిలవబడ్డాడు. ఇప్పుడు పిలువనప్పుడు కూడా తర్వాత 22 చదువుకుంటే అప్పుడంటే ఎప్పుడు? ఇక అప్పుడంటే ఎప్పుడంటే రాజ్యం వస్తుంది, రాజ్యం ఒక రాజు వస్తాడు. అప్పుడు కూడా యెహోవా దేవుడు మనకేమవుతాడట? అప్పుడు చదవండి 22 చదువుదాం. అప్పుడు మీరు నాకు ప్రజలే ఉందరు, నేను మీకు దేవుడిని ఉందను. అప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? మీకు పాయింట్ అర్థమవుతుందో చెప్తాను మాట. ఇశ్రాయేల్లో ఉన్నప్పుడు చెరకెళ్ళక ముందు నేను మీకు దేవుడు ఉంటానని యెహోవా దేవుడు చెప్పాడు. వారు చెరకెళ్ళిన తర్వాత మీ చెరలో నుండి బయటకు వచ్చి మీరు తిరిగి వస్తే, మీరు మంచిగా వస్తే అప్పుడు నేను మీకు దేవుడు ఉంటానని యెహోవా ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు సంకల్పాల భాగంగా యేసుక్రీస్తు భూమి మీద రావాలి కాబట్టి సంకల్ప భాగంగా దేవుడు ఒక రాజ్యం స్థాపించిన ముందే దానిలో ప్రవచించి ఒక రాజ్యం రాబోతుంది, ఇక నుంచి నా కుమారుడు సమస్తం చూసుకుంటాడు, ఆయన సమస్తం అప్పగించాను, ఆ వ్యక్తి మీకు రాజుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు రాజుగా ఉన్నప్పుడు కూడా మీరు నాకు ఏమవుతున్నారు దేవుడు చెప్పాడు అక్కడ. అప్పటికి నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలు అవుతాను. ఎవరు చెప్పారు అక్కడ? తండ్రి దేవుడు చెప్పాడు. పదాలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 చదువుకుంటే అందరూ తెలిసిన మాట. ఇదిగో నేను ఇశ్రాయేలుతోనూ యూదేవాతోనూ క్రొత్త నిబంధన. ఏట నిబంధన? కొత్త నిబంధన వస్తుంది. ఎప్పుడు వచ్చింది అది?
కొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధత్వం రాకపోతే ఏమొచ్చింది? కొత్త నిబంధన. ఇదిగో నా రక్తంలో కొత్త నిబంధన తీసుకుని అన్నారు కదా. ఆ కొత్త నిబంధన ఎవరితో స్టార్ట్ అయింది? యేసు రక్తంతో స్టార్ట్ అయింది కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన బట్టి మనం అందరం ఏమయ్యాం? క్రైస్తవులు అయ్యాం, దేవుని కుమారులు అయ్యాం. కొత్త నిబంధన ఇప్పుడు మనందరం ఏ నిబంధనలు ఉన్నాం? కొత్త నిబంధనలు ఉన్నాం. ఇప్పుడు మనందరం క్రైస్తవులు ఎవరి నిబంధనలు ఉన్నారు? కొత్త నిబంధనలు ఉన్నాం. ఇక్కడ చదువుకుంటే కొత్త నిబంధన దినములు వచ్చున్నాము ఇదే యెహోవా అని చెప్పిన తర్వాత మనం 33 చదువుకుందాం. 33 చదువుకుందాం ముందు. ఈ దినమైన తర్వాత నేను ఇశ్రాయేలుతోనూ యుద్ధవద్దు చేయబడిన నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మం మీద ఉంచేదను, వారి హృదయం మీద రాసేదని దేవుడు మాకు చెప్తుంది. అంటే కొత్త నిబంధన అంతా కూడా దేని బేస్తో ఉంటుందట? హార్ట్ బేస్, హృదయ బేస్ మీద ఆధారపడి ఉంటుంది చెప్తూ పాత నిబంధన అర్థం ఏంటి? ఆ సందర్భం బట్టి పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం, కొత్త నిబంధన అంటే క్రైస్తవం వచ్చిన తర్వాత. ఇప్పుడు చదువుకోండి 34 చదువుకుంటే నేను వారికి దేవుణ్ణి ఉందును, వారు నాకు జనులే ఉంటారు. ఎప్పుడు ఇదే మాట? కొత్త వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏమన్నారు? నేను మీకు దేవుడిగా ఉంటాను. నిబంధనలు మారినా దేవుడు మారాడా? దేవుడు పొజిషన్ మారిందా? మారలేదు. వీడు పొజిషన్ మారుస్తుంది ఎవరు? ఇప్పుడు లాస్ట్ ఆలోచిద్దాం, లేకపోతే మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. కొత్త వచ్చినప్పుడు కూడా కొత్త ఎప్పుడు వచ్చింది? సంఘం ద్వారా వచ్చింది. కొత్త నిబంధన ద్వారా ఏమొచ్చింది? క్రైస్తవం వచ్చింది, సంఘం ఏర్పచ్చింది, దేవుని రాజ్యం వచ్చింది. కొత్త కూడా దేవుడిగా ఉంటుంది ఎవరు? తండ్రి దేవుడు అన్నారు. నేను అప్పుడు కూడా నేను మీకు దేవుడు ఉంటానే అన్నారు. అప్పుడు మీరు నా జొల్లు అవుతున్నారు. దేవుడు స్వయంగా ఆయన ఓడుతో చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 22-23 చదువుదాం. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 22-23-24 చదువుదాం. వారికి మీదట ఎన్నటికైనా 2 జనములుగా 2 రాజ్యాలుగా ఉండనట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు వారందరినీ ఏకజనముగా చేసి, అంటే అర్థమంటే ఇంతకుముందు 2 రాజ్యాలు ఏంటి రాజ్యము? యుద్ధ రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. ఇక అవన్నీ ఉండవు, అవన్నీ ఏకరాజ్యం చేస్తాను. చేసిన తర్వాత వారికి అందరికీ ఒక రాజును నియమించి, అతను ఎవరు రాజు? అక్కడ యేసుక్రీస్తు వారు. ఎవరు రాజు? ఒక రాజు నియమిస్తాను. ఇంకా ఉన్నారా? చదవండి. మరి ఇంకే ఉండదు. అలా కిందకు వస్తా వచ్చిన 23 వచ్చిన కిందకు వస్తే అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినే ఉందని అన్నారు. ఎవరన్నారు మాట? మళ్ళీ తండ్రి దేవుడు. హెచ్కెల్తో అంటున్నమాట. హెచ్కెల్ అంటే చెరలో ఉన్నప్పుడు హెచ్కెల్ పల్లెటూరులో పనిచేస్తే ప్రవక్తగా ఆయనతో ఉంటే మాట అంటే అప్పటికి నిబంధన ఒక రాజు వస్తాడు. యేసుక్రీస్తు వారు అయితే ఆ రాజ్యానికి, ఈ రాజ్యం అనుకోండి, ఈ రాజ్యానికి ఎవరు ఉంటారంట? దేవుడుగా ఈ రాజ్యానికి నేనే ఉంటాను. మళ్ళీ యెహోవా దేవుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చదువుకుంటే ఒకసారి యెహెజ్కేలు 37 అధ్యాయము 22 చదువుకున్నాం కదా, 22-23 చదివాం కదా. 23లో ఇక్కడ 24 చదువుదాం. నా సేవకుడు దావీదు. ఎవరు సేవకుడు? దావీదు. చనిపోయిన దావీదు గురించి చెప్తున్న మాట అయితే కాదు ఇక్కడ. నా సేవకుడు దావీదు, భవిష్యత్తు వచ్చి దావీదు. నా సేవకుడు దావీదు వారికి రాజు అవును. వారికి ఏమవుతారట? వారికి రాజు అవుతారు. ఎవరు రాజు అవుతారు? రాజ్యానికి ఏమవుతారు? యేసుక్రీస్తు రాజు అవుతాడు. వారందరికీ కాపరి ఒక్కడే ఉండను. కాపరి. మరొకరి పాట ఏమన్నారంటే కాపర పదం వాడారు. కాపర పదం ఎవరి గురించి వాడారంటే యేసు గురించి కాపర పదం వాడారు. కాపరి ఆచరించి చెప్పడం జరిగింది. ఇంకా మనం చదువుకుంటే 20 చదువుదాం. 25 వారు నివసించరు, వారి పిల్లలు అక్కడ నిత్యం నివసించరు. ఆ పిల్లలంటే మనం కూడా దీంట్లో వస్తాం. తర్వాత నా సేవకుడు దావీదు ఎల్లకాలము వారికి అధిపతి ఉండెను. అధిపతి అని పదం వాడారు. చూసారా? నా సేవకుడు దావీదు అంటే ఎవరు? అక్కడ యేసుకు ఏమవుతారట? అధిపతి అర్థం ఏంటి? మన తర్వాత ఆలోచిస్తాం దీని గురించి. ఇంకా మనం డీప్గా చెప్తాను మీకు. ఇవన్నీ మధ్యలో అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు 20 చదివాం కదా, 27 చదువుతాం. అదే అధ్యాయం. నా మందిరం వారికి పైగా ఉండెను, నేను వారి దేవుడిని ఉందును, వారు నా జనులు. అప్పుడు కూడా ఈ జనాంగం ఏమవుతారట? దేవుడికి నేను మీకు దేవుడిగా ఉంటాను దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? చెప్తే మాట్లాడిన అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36కి వెళ్దాం. 36 అధ్యాయము 24-28 చదువుకుంటే, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని
ఆయా దేశంలో సమకూర్చి మీ దేశం మేము రప్పించేదను. 25 మీ అపవిత్ర యావలో పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం జల్లుతున్నట్టు అర్థం. శుద్ధ జలం అర్థం బాప్తిస్మం. బాప్తిస్మం సాధించి శుద్ధ జలము అంటే భవిష్యత్తు జరబోయే మాటలకి ప్రభు ప్రవచనం ఇది. తర్వాత మీ విగ్రహం మొత్తం తీసివేదనని చెప్పాడు. తర్వాత 26 చదువుకుంటే నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను. 27 చదువుదాం. నా ఆత్మను మీ యందు ఉంచి. ఆత్మ అంటే అర్థం ఏంటి? నా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ అందరూ ఉన్నారు లేదా? ఇప్పుడు ఉంటాడు. ఎవరైతే బాప్తిస్మం పొందుతాడో తర్వాత ఏమవుతాడు? అందరూ కూడా ఎవరిని పొందుతాడు? పరిశుద్ధాత్మ పొందుతాం. నా ఆత్మను మీ యందు ఉంచి మిమ్మల్ని చేసేదను. తర్వాత మీరు నివసించేదరు, మీరు నా జనులే ఉందరు, నేను మీ దేవుని ఉందను. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవుస్తుంది. నేను మీకు దేవుని ఉందను అన్నాడు దేవుడు. నిబంధన మారిన దేవుడు స్థానం మారుతుంది. ఏమన్నా మారట్లే. ఇర్మియా గ్రంథము మళ్ళీ మనం ఎంత చదువు 36 చదువు. ఇర్మియా గ్రంథం 34 అధ్యాయము 23 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 34:23 చదువుకుంటే, వాటిని మేపుటకే నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమించదను అని పదం ఉందండి అక్కడ. యెహెజ్కేలు గ్రంథము 34:23 చదువుదాం. చదవండి ఒకసారి, మరొకసారి. యెహెజ్కేలు గ్రంథం 34:23. నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. పదం గుర్తుపెట్టుకోండి. నియమించదని అర్థం ఏంటి? నియమించదని అర్థం ఏంటి? నియమించింది ఎవరు? నియమించింది ఎవరు? ఎలా నియమించాడు యేసుక్రీస్తు వారిని? కాపరి. మరొక మాట ఏం వాడారు? రాజు. మరొక మాట ఏం వాడారు? అధిపతి. అధిపతి. ఎంత మాట? 34:23 కదా. 24 చదువునండి. యెహోవానైన వారికి దేవుడిని ఉందను, నా సేవకు దావీదు వారి మీద అధిపతిగా ఉండి. ఈ వచనం అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. యెహెజ్కేలు గ్రంథం 34:24 చదువుకుంటే, యెహోవానైన నేను వారికి దేవుడిని ఉందను. తర్వాత నా సేవకుడు దావీదు వారి మధ్యన సంఘం మధ్య ఎలా ఉంటాడు? దావీదు అధిపతిగా ఉంటాడు. ఎవరు నా కాపరి? ఎక్కడ? యేసు ప్రభువారు. అర్థమవుతుంది చెప్పిన మాట్లాడిన కూడా ఏమైనా క్లారిటీ ఏమన్నా మీకు అర్థమైన విషయం ఏమైనా ఉంది ఇక్కడ? ఏమన్నా యెహెజ్కేలు గ్రంథం ఎంత 34:24 స్పష్టంగా చెప్పాడు. దేవుడు ఇద్దరిని సపరేట్గా చేస్తూ చెప్పాడు. యెహోవాదేవుడు ఎంత స్పష్టంగా సపరేట్ చేసి చెప్తూ, నేను వీరికి దేవుడిగా ఉంటాను. నా కాపరి దావీదు ఎలాగుంటాడు? సంఘానికి, రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. గ్రంథం స్పష్టంగా చెప్పిందండి. ఎక్కడ మన 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 అర్థం చేసిన లోపం ఉంది, కానీ దేవుని వాక్యంలో లోపం లేదు. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్పింది. యెహెజ్కేలు గ్రంథము 11:19 చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 11:19 చదువుకుంటే, వారు నా కట్టడలు అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరం నుండి రాతి గుండె తీసుకొచ్చి వారికి మాంసం గుండెనిచ్చి వారికి ఏకమాంసం కలిగేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతను. నూతన ఆత్మ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను పుట్టిస్తాను. భవిష్యత్తు జరిపే మాట ప్రవచనము. అప్పుడు వారు నాకు జనులే ఉందరు, నేను వారికి దేవుడు ఉంది. మరి మరొకసారి ఎవరు చెప్పారు అక్కడ? యేసు తండ్రి అని యెహోవాదేవుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత అంతే. ఇవి పాత నిబంధనలో తండ్రిని యెహోవాదేవుడికి చెప్పిన మాటలు. ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే అన్న అర్థం విషయం మనకు అర్థం అవ్వాలంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. దేవుడు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో రాజ్యం స్థాపించబడిపోతుంది. ఈ రాజ్యానికి ఎవరు రాజుగా ఉంటారట? యేసు రాజుగా ఉంటాడని చెప్పింది. ఆయన అధిపతిగా ఉంటాడని చెప్తుంది. ఆయన కాపరిగా ఉంటాడని చెప్తుంది. ఇవన్నీ కూడా ఎలా నియమిస్తని చెప్పింది ఎవరు? యెహోవాదేవుడు ఈ సంఘానికి యేసువాన్ని దేవుడిగా నియమించలేదు. ఎలా నియమించాడు? ప్రభుగా నియమించి. ప్రభు అంటే అర్థం ఏంటి? అధిపతి, పాలకుడు, ఏలువాడు నియమించే తప్ప దేవుడిగా నియమించలేదు. వీళ్ళకి దేవుడిగా ఉంటుంది ఎవరు? నిబంధన మారిన తరలు మారిన దేవుడిగా ఉంటుంది ఎవరు? ఆ స్థానం ఎవరిది? నేను మీకు దేవుడు అన్న స్థానము తండ్రి తప్ప ఈ పొజిషన్ ఎవరు తీసుకురాకూడదని. ఇది తండ్రి స్థానము, ఇది కుమార స్థానం. అయితే ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే ఈ స్త్రీని, ఈ పొజిషన్ని తారుమారు చేస్తారు. యేసుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు?
అంటే నేను మీకు దేవుని స్థానంలో ఎవరిని పెట్టేశారు? యేసుని పెట్టారు. యేసుని పెట్టారండి. అది పెడితే వాక్యం అంగీకరిస్తుందా? వాక్యం చెల్లుతుందా? చల్లదు. తండ్రి స్థానం తండ్రిదే, కుమార్ స్థానం కుమారుందే. అపోస్తలుల 10:30 చదువుకుంటే పౌలు గారు యేసు గారు ఏమంటారు? యేసుక్రీస్తు అందరికీ దేవుడు ప్రభువు. దేవుడు కాదు, ప్రభువు. యేసుక్రీస్తు వ్యక్తిగతంగా దేవత్వం, దేవుడు కలిగిన వ్యక్తే. కానీ భూమి మీద మాత్రం మనకేమవుతాడు ఆయన? మనకి అధికారం బట్టి మన ప్రభువు అవుతాడు, బంధుత్వం బట్టి ఆయన సహోదరుడు అవుతాడు. మనకి ప్రభువు అవుతాడు అధికారం బట్టి. మనకి దేవుడు ఎవరు అవుతారంటే తండ్రి అవుతాడు. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందుకే మన కొత్త నిబంధన చూసుకుంటే ప్రతి వచనం కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మన దేవుడు, మన తండ్రిని దేవుడు. ఇప్పుడు మొదటి కొరింథీ 8:6 ఏముంటుంది? పౌలు గారు ఏమంటారు అక్కడ? దేవతలు ఎన్ని ఉన్నానో మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అక్కడ సపరేట్ చేశాడా? ప్రభు సపరేట్ చేశాడు, దేవుడు సపరేట్ చేశాడు. ప్రకటన గ్రంథము చదువుకుంటే, ప్రకటన గ్రంథము ఒకసారి ప్రకటన గ్రంథంలో కూడా 21:7 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 21:7, జయించువాడు వీటిని జయించువాడు స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుణ్ణయ్యుందును, నేను అతనికి దేవుణ్ణి ఉందును, అతను కుమారుడు. ఈ మాట అంటుంది ఎవరు? తండ్రి దేవుడే. పరలోకం వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి ఎవడో ఉంటాడు? దేవుడుగా తండ్రి ఉంటాడండి. కుమారుడు మనకి ఏమవుతాడంటే, కుమారుడు మనకి కాపరుగా ఉంటాడు, అంటే ప్రభువుగా ఉంటాడు. అది యేసుక్రీస్తు యోహాను 10:10 ఏమంటాడు? నేను మీకు మంచి గొర్రెలు కాపని అంటాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కాపరిని అంటే గొర్రెలు ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. ఒక కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకి సంరక్షిస్తాడు, కాపాడతాడు, వారికి మేత వేస్తాడు, అలా పోషకుడుగా ఉంటాడు. అదేవిధంగా ప్రభు అలా మనకు ఉంటాడండి. ఆ విధంగా ఆ స్థానాలు చాలా ఇంపార్టెంట్. అవి మనం గుర్తుపెట్టుకోవాలండి. అలాగా కానీ మీకు అర్థమైంది అక్కడ మనం చెప్తున్న మాట్లాడిన కూడా ఇది. కాబట్టి మనందరం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఒక్కడే అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనందరికీ దేవుడు ఆయనే అని పిలవాలండి. మన దేవుడు పదం వాడాలండి. ఇక్కడ ఆఖరిగా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. మన గ్రంథం బట్టి ఆలోచిస్తే మనం చదువుకున్నాం, ఇశ్రాయేల్కి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? యెహోవా. ఎవరు చెప్పారు మాట? ఆయనే చెప్పాడు. చాలా సంవత్సరాలు చదువుకున్నాం. తర్వాత ఆదికాండము 3:1 చదువుకుంటే సమస్త జీవరాశులకు దేవుడు ఎవరు? జంతుజాలకు దేవుడు ఎవరు? ఆదికాండం 3:1 దేవుడు యెహోవా చేసే సమస్త భూజంతువుల పదం ఉంటుంది అక్కడ. ఆదికాండం 6:7 ఏముంటుందంటే, మనం ఎంత చదువుకున్నాం, అప్పుడు నేను సృజించిన నరుల పదం వాడారు. నేను సృజించిన నరులతో జంతువులు, పురుగులు వాడారు. అంటే సమస్త జీవరాశుల దేవుడు ఎవరు? సమస్త జీవరాశుల దేవుడు ఎవరు? ఆదికాండం 6:7 ఉంటుంది. నేను సృజించిన నరుల పదం వాడతాడు అక్కడ. తర్వాత దురాత్మ దేవుడు ఎవరు? దెయ్యాలకు దేవుడు ఎవరు? యెహోవా దేవుడే. యాకోబు పత్రిక 2:19 ఏముంటుంది? దెయ్యములకు దేవుడు ఒకటి పదం ఉంటుంది కదా. దెయ్యములకు దేవుడు ఎవరు? యాకోబు 2:19. దేవదూతల దేవుడు ఎవరు? దేవదూతలకి ప్రకటన గ్రంథం 7:12 చదువుకుంటే అక్కడ ఏముంటుంది? అక్కడ ప్రకటన గ్రంథం 7:12 చదువుకుంటే, దేవదూతలు అందరూ ఉన్న సింహాసనం చుట్టూ పెద్ద చుట్టూ 4 జీవుల చుట్టూ నిలువబడేది. వారు సింహాసనం సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి అన్న పదం ఉంది. ఏమేమి పదం ఉంది అక్కడ? మా దేవుడు పదం ఉంది. ఈ పదం ఎవరు వాడారు అక్కడ? ఈ సందర్భంలో దేవదూతలు వాడారు. దేవదూతలు ఏమన్నారు? దేవుడిని ఉద్దేశించి మా దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత కలుగునే పదం ఉంటుందండి. మా దేవునికి అని పదం ఉంది. ఉందా లేదా అక్కడ? మా దేవుడు అని పదం ఉందండి. ఎవరన్నారు ఇక్కడ? దేవదూతలు. ప్రకటన గ్రంథము ఎంత? 7:17. ప్రకటన గ్రంథము 7:12. తర్వాత అన్యులకి దేవుడు ఎవరు ఉంటాడు? ఇప్పుడు యెహోవా దేవుడు యూదులకి ఇశ్రాయేలుకి దేవుడు అని చెప్పాడు.
వాళ్ళు అన్నిలు దేవుడు ఎవరే ఉంటారు? అనిల దేవుడు ఆయన సృష్టించింది ఆయనే. అసలు నోవా టైంలో జనాలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నోవా టైంలో జలపల నుంచి మొత్తం కొట్టుకెళ్ళిన తర్వాత అప్పుడు భూమి ఎంతమంది మిగిలేరు? 8 మిగిలేరు. వాళ్ళ జనంగా మొత్తం మళ్ళీ భూమి మీద నిందించబడింది. మరి వీళ్ళందరూ ఇప్పుడు నోవా కుటుంబం యెహోవా తెలుసా? తెలుసు కదా. మరి తర్వాత ఏమైంది? యెహోవా మర్చిపోయారు. తర్వాత విగ్రహాలను స్టార్ట్ చేశారు. విగ్రహం ఎప్పుడు వచ్చింది? నోవా తర్వాత వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత తరం, అలా తరాలు వచ్చిన తర్వాత విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహం ఎక్కడ వచ్చింది? విగ్రహారాధన మనుషుల మనసులో ఆలోచన వచ్చింది తప్ప దేవుడు వచ్చింది కాదు విగ్రహారాధన. కాబట్టి అన్నిలు కూడా దేవుడు ఎవరు ఉంటారు? ఒకటే ఉంటారు. అన్నిలు దేవుడు ఇద్దరు ముగ్గురు ఉంటారా? ఉండడు. ఇప్పుడు రోమిల పత్రిక 3:29 ఏముంటుంది అక్కడ? చదవండి. రోమిల పత్రిక 3:29 చదవండి. స్పీడ్ చదవాలి, అయిపోతుంది. రోమిల పత్రిక 3:29. దేవుడు యూదులకే మాత్రమే దేవుడా? దేవుడు యూదులు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. అన్యజనులకు దేవుడు ఎవరవుతారు? యెహోవాడు అవుతారండి ఆయన. ఆఖరిగా క్రైస్తవుల దేవుడు ఎవరు? క్రైస్తవుల దేవుడు ఎవరండి? తండ్రి అని యెహోవా దేవుడు. అర్థమవుతుందా? క్రైస్తవుల దేవుడు ఎవరు? తండ్రి అని యెహోవా దేవుడు. మీకు ప్రకటన గ్రంథంలో ఒక మంచి వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం చదువుకుంటే 7:10 చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7:10 చదువుకుంటే, ప్రకటన గ్రంథం మనం ఒకసారి ఓ లెసన్ చెప్పుకున్నాం. ఇక్కడ 7:10 చదువుకుంటే ఎవరి వ్యక్తులు? 9 ఉంటాయి. 9 చదువుకుందాం ఒకసారి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాష మాట్లాడేవారిలో నుండి అవడం లెక్క ఒక గొప్ప జనసమూహము కనబడాను. వారు తెల్లవస్త్రం ధరించుకొని చేతపడక సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట. అక్కడ 2 ఉన్నాయి కదా సింహాసనం పరలోకంలో. ఏంటి సింహాసనం? తండ్రి దేవుని సింహాసనం ఉంది, పక్క గొర్రెపిల్ల ఉన్నారు. సింహాసనం నిలబడి వాళ్ళందరూ ఏమంటున్నారట? సింహాసనుడు ఎవరో తండ్రి. సింహాసనుడు మా దేవునికి పదం వాడారు. ఎవరు వాడారు పదం? ఈ నక్షణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమన్నారు? సింహాసనం ఎదురు కూర్చుంటే మా దేవుడు పదం వాడారు. మా దేవుడు అన్నారు. ఎవరు ఉద్దేశించి అన్నారు? తండ్రిని యెహోవా మా దేవుడు అన్నారు. తర్వాత గొర్రె పిల్లక పదం వాడారు. గొర్రె పిల్లలు స్పెషల్గా గొర్రె పిల్ల పదం వాడారు. కానీ మా దేవుడు పదం ఎవరికి ఉద్దేశించి వాడారు? అక్కడ తండ్రి యెహోవా ఉద్దేశించి వాడారు. స్పష్టంగా ఉంది అక్కడ వచ్చినాము. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఇది అలంకార భాష కదండి, ఈ వ్యక్తులు ఎవరే ఉండొచ్చు, మీకు డౌట్ రావచ్చు. వీళ్ళ వ్యక్తులు ఎవరట? 140 మంది. 14 చదువుకుంటే, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ముద్దుకుని వాటిని తెలుపు చేసుకునేవారు. ఎవరి వ్యక్తులు? మహాశ్రమంలో వచ్చిన వ్యక్తులు అంటే ఎవరు? పరలోకంలో వెళ్ళిన వ్యక్తులు ఎవరు ఉంటారు? వాళ్ళు క్రైస్తవులే కదా. గొర్రెపిల్ల రక్తం ఉతుకున్న వ్యక్తులు ఎవరు ఉంటారు పరలోకంలో? క్రైస్తవులే. ఆ క్రైస్తవులు దేవుని ఉద్దేశించి ఏమన్నా? తండ్రి ఉద్దేశించి నా దేవుడు, మా దేవుడు అన్నారండి. అక్కడ ఏమన్నారు? అక్కడ మా దేవుడు అన్నారండి. అదే ప్రకటన గ్రంథము 5 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 5 కూడా 4 చదువుకుందాం. 4 చదువుకుంటే అక్కడ 24 పెద్దలు ఉంటారండి. అక్కడ వాళ్ళు కూడా దేవుని ఉద్దేశించి ఏమన్నారు? అక్కడ ప్రకటన గ్రంథము 4 మనం ఒకసారి చదవండి. ఎక్కడ ఉంది అది? 4 అధ్యాయం 10 చదవండి ఒకసారి. ఎంత చదువుతున్నారు ఇప్పుడు? ప్రకటన గ్రంథం 5:10 చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథం 5:10 చదువుకుంటే ఆ పెద్దలు అంటే ఎవరు? అక్కడ 24 పెద్దలు ఏం చదువుతున్నారట? నీవు గ్రంథం తీసుకొని దాని మొదలు ఇప్పుడే యోగ్యుడు ఎవరితో అంటున్నారు మాట? యేసుక్రీస్తు అంటున్నారు. గొర్రెపిల్ల యేసుక్రీస్తు అంటూ, నీ వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాష మాట్లాడిన ప్రతి జనంలో, ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఏం చేసావట? ఒక రాజ్యంగా చేసామన్నారు. ఎవరన్నారు మాట? పెద్దలు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? యేసుతో అంటున్నారు. నాయన నువ్వు నీ రక్తంతో కొన్నావు, రక్తంతో నియమించబడే సంఘం, దేవుడితో రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పదం వాడారు కదా అపొస్తలుల 20వ అధ్యాయంలో. నీ రక్తంతో సంఘాన్ని కొన్నావు, చేసి దీన్ని మా దేవుడికి రాజ్యంగా చేసామని ఎవరి గురించి అంటున్నారు? అక్కడ యేసు గురించి అంటున్నారని. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఇంకా మనం చదువుకుంటే 13 చదువుదాం.
క్రింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము వాటిలో సర్వమును ఆ, సింహాసనాసీనుడే ఉన్నవానికి ఆ. గొర్రె పిల్లకును ఆ. స్తోత్రమును ఘనతయు స్తోత్రము మహిమ ఘనత ప్రభావము కలుగుగా చెప్పుడు వింటిని. ఆ స్తోత్రము మహిమ ఘనత ఎవరికి వాడారు? ఇద్దరికే వాడారండి. సింహాసీనుకి వాడారు, యేసువారు కూడా వాడారు. మీకు అర్థమైన పాయింట్. ఇప్పుడు క్రైస్తవులు కూడా దేవుడు ఎవరే ఉంటారు? తండ్రి దేవుడు. యెహోవా దేవుడు తండ్రిగా దేవుడుగా ఉంటారండి. ప్రభు ఎలా ఉంటారు? యేసుక్రీస్తు మనకి మనకి ప్రభుగా రాజుగా ఉంటారండి. కాపరిగా ఉంటాడు. అక్కడ మాట ప్రకటన 7:17 చదువుకుంటే, ప్రకటన 7:16 చదువుకుందాం. ఇక వారికి ఇక మీదట ప్రకటన 7:15 చదువుదాం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగళ్ళు ఆయన ఆలయం ఆయన ఆలయం ఆయన సేవించున్నారు. ఉన్నారు. సింహాసనం వాడు తానే తన గోడారం వారి మీద కప్పున్నట్టు. అర్థం ఏంటి? సింహాసనం అంటే తండ్రి వాళ్ళ మీద గోడారం కప్పుతూ అలంకరణ భాష వాడబడుతూ తర్వాత వారికి ఇక మీద ఆకలైనా దాహమైన ఉండదు. పరలోకంలో జరిగే మాట గురించి చెప్తున్నారు అక్కడ. సూర్యుని ఎండైనా ఏ బాగా తగలేదు. ఈ ఆలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల అంటే ఎవరు అక్కడ? యేసు. వారికి కాపరి అయి గొర్రెపిల్ల ఏం చేస్తారు? పరలోకం కూడా ఆయన మనకి ఎలా ఉంటారట? కాపరి ఏం చేస్తారా? కాపరి జీవజల ఎద్దుకు వారిని నడిపించును. ప్రభువు కేవలం భూలోక మాత్రం కాదు, పరలోకం కూడా ఆయన మనకి ఎలా ఉంటారట? కాపరిగా ఉంటాడు. కాపరి ప్రభువుగా ఉంటారు. ప్రభు అంటే చిన్న స్థానం కావాలి. ఇది కూడా దేవుని స్థానమే. కానీ మన భాష ప్రయోగం ఎలా వాడాలంటే, యేసుని ఉద్దేశించి మన ప్రభువు, మన రక్షకుడు, మన రాజు, మన అధిపతి, మన ప్రభువు అలా వాడాలని. అపోస్తులు మరి ఏ గ్రంథం చదువుకున్నా సరే స్పష్టంగా ఎవరిని చెప్పాడు. తీతుపత్రి ఏం చదువుకోమంటే మహాదేవుడు మన రక్షకుడు పదం వాడారు అక్కడ. మహాదేవుడును మన రక్షకుడు. ఆయన దేవుడు ఉన్నాడు కరెక్టే. మనకేమవుతున్నాయన? రక్షకుడు. మీరు ఎక్కడ చదువుకున్న ప్రతి అన్ని కూడా మన ప్రభు అని పదం ఉంటుందని. మన దేవుడి పదము తండ్రికి వాడబడితే మన ప్రభు పదం ఎలా వాడబడింది? యేసు వాడబడి. అలాగే ఈ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈయన ఒకే స్థానం అండి. కానీ భాష మాట్లాడి ఎలా ఉండాలంటే ఈయన తండ్రి స్థానము, ఈయన కుమార స్థానము. మన ప్రభు అని యేసు వారు అనాలి. మన దేవుడు ఎవరు అనాలి? తండ్రి అందరికన్నా సుపీరియర్ అండి ఆయన. వీళ్ళందరికీ పైన ఉన్నవాడండి ఆయన. తండ్రి సర్వోదకరమైన వ్యక్తి అని. అసలు యేసు నియమించింది ఎవరు? తండ్రి దేవుడే. ఆయన రాజుకు నియమించింది ఎవరు? దేవుడే. లోకాన్ని పంపింది ఎవరు? పంపింది ఆయనే. ఆయన సమస్త అధికారం ఇచ్చింది ఎవరు? యేసు ఏమన్నారు? సమస్త అధికారం ఎలా వచ్చిందన్నారు? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందన్నారు. ఇచ్చింది ఎవరు? పొందింది ఎవరు? ఇప్పుడు శిరస్సు, క్రీస్తు శిరస్సు ఎవరు? క్రీస్తు శిరస్సు ఎవరండి? దేవుడు. ఇప్పుడు క్రైస్తవులు దేవుడు ఎవరు అవుతారు? తండ్రే. యేసు కూడా దేవుడు ఎవరు? యేసు దేవుడు కూడా ఆఖరికి యేసుక్రీస్తు దేవుడు కూడా తండ్రి అని గ్రంథం చెప్పింది. కాబట్టి సమస్తం అందరికీ దేవుడు ఎవరంటే తండ్రినా యెహోవా దేవుడు అన్న. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. ఆయన అందరికీ సర్వాధికారి వ్యక్తిగా కనబడ్డాడు. ఇప్పుడు మీకు దేవుడు ఒక పదం మీకు అర్థమైందా? మన విశ్వాసం ఎలా ఉండాలంటే మనం ఏం నమ్మాలంటే ముగ్గురు కూడా దేవత కలిగిన వ్యక్తులు. ఆ విషయం మనం నమ్మాలి. యేసుక్రీస్తు దేవుడు అనాలి. ఇది దేవుడు కాదంటే తప్పు. మళ్ళీ కొంతమంది దేవుడు అక్కడ పదాలు తండ్రి వస్తారని ఉద్దేశించి యేసు దేవుడు కాదు, పరిశుద్ధ దేవుడు కాదు బోధిస్తే అది తప్పు. మనం ఎలా భావించాలంటే యేసు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే తండ్రిని దేవుడు నాకు దేవుడు అవుతాడు. ఈ మాట గ్రంథం చెప్పితే మనం ఆవిడ ఫాలో అవ్వాలి. మనకు దేవుడు ఎవరంటే తండ్రి అని అనాలి. మన ప్రభు ఎవరు? మన ప్రార్థన ఎవరు చేయాలి? తండ్రి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? ప్రభు ద్వారా. నా పేరట మీద నా తండ్రి ఏమడుగుతారో ఆయన సమస్తం ఇస్తానని చెప్పారు యోహాను సువార్తలో. మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరిని ఉద్దేశం ప్రార్థన చేయాలి? ఎవరి ద్వారా? పాటలు ఎవరు పాడాలి? మనం పాటలు ఇద్దరికి పాడాలి. ఆయన స్తోత్రార్హుడు యేసుక్రీస్తు కూడా. ఈయనకే పాటలు పాడాలి, తండ్రికే పాటలు పాడాలి. అర్థమవుతుందా? ఇది మన విశ్వాసం. ఈ విశ్వాసం ఇది వాక్యాస విశ్వాసం అండి. మీరు ఎక్కడ చూసేసరి ఇప్పుడు మీ గ్రంథం ఈ కోణంలో చదివితే గ్రంథం స్పష్టంగా అర్థమవుతుందండి. ఈ ముగ్గురు ఒకరు అనుకో చదివితే మీ గ్రంథం తారుమారైపోద్ది, ఏం అర్థమవుదు. లేకపోతే మళ్ళీ దేవుడిని ముగ్గురు వస్తారు కదా ఆలోచించాం, అలా చదువుతారు మేము మొత్తం అర్థమవుతుంది. ఇలా విరమై చదువుకుంటే అందుకే గ్రంథాలు ప్రతి మాట కూడా దేవుడి పదము అది తండ్రి ఉద్దేశించి చదివితే మనకు స్పష్టంగా వచనాలు అర్థమవుతాయి. ఇది వాక్యానుసార విశ్వాసం. కాబట్టి మనందరం ఇదే విశ్వాసం కలుగుకుందాం చివరి వరకు కూడా. ఇలా కలుగుకుంటే మామూలు కూడా చనిపోయిన తర్వాత మనం అప్పుడు కూడా
దేవుడు మన దేవుడు ఉంటే మనకి సింహాసనం పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన మన దేవుడు కొంటాడు, ప్రభు మనకి కాపరుగా ఉంటాడు అని గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో అందరిలో కూడా ఫలించి చెబును గాక. ఆమె అందరికీ వందనాలు.